వీక్ మొత్తం ఇంట్లోనే అన్న, వీకెండ్ బయటికి పోకపోతే మాత్రం ఇంట్లో కట్టి పడేసినట్టు 4 గోడల మధ్యలో బ్రతుకుతున్నట్లే అనిపిస్తది. సో బయటికి పార్క్‌కి అయితే వెళ్ళినాం. మా పిల్లలు వెళ్ళి హాఫ్ అన్ అవర్ అవ్వట్లేదు అప్పుడే వాటర్ వాటర్ అంటున్నారు. పార్క్ అంటే నార్మల్‌గా స్లైడ్స్ ఉంటాయి. ఇంకా ఉయ్యాలలుంటాయి. అవన్నీ ఆడతారు. సో అదే కాదు మాకు నియర్ బై ఉన్న పార్క్‌లో ఈ మధ్యలో ఎగ్జిబిషన్‌లో పెట్టేటువంటి గేమ్స్ అయితే కొన్ని పెట్టించారు. సో వాటికి ఆడాలంటే ఎంట్రీ టికెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇద్దరికి టికెట్స్ అయితే తీసుకున్నాము. తీసుకునే అప్పుడే డౌట్ వచ్చింది. ఇద్దరు అసలు మా చిన్నారి ఏడుస్తదేమో అతను మంచిగా ఆడుకుంటాడు. ఒక్కటే తీసుకుందాం అనుకున్నాం ఒక్కరికి. బట్ అలా కాదు. పొట్టిదైతే మస్తు ఎంజాయ్ చేసింది. అందరికి బాయ్ చెప్పుకుంటూ హ్యాపీగా ఆడుకుంది. బట్ అరులేమో చాలా ఏడ్చాడు అసలు. అందరూ వాడినే చూడడం మొదలు పెట్టిరు. ఇక్కడ చిన్నారి ఆడడం అయిపోయింది. రామ్మ అన్న కూడా రావట్లేదు అసలు. అరులేమో సైడ్ కూర్చొని ఒకటే ఏడవడం అనమాట. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాడినే చూస్తున్నారు. ఏం లేదు నాన్న ఆడాలని ఎంత ధైర్యం చెప్పినా అస్సలు ఆడలేడు వాళ్ళు అసలు. చాలా ఏడ్చిండు. ఎంత నచ్చ చెప్పినా వినలేదు. అసలు గేమ్స్ ఏమీ ఆడలేదు. బట్ పొట్టిది అలా కాదు. వాడికంటే చిన్నదయ్యుండి ఆ గేమ్స్ లో వాళ్ళకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆడుతుంటే వాళ్ళతో పాటు కలిసి ఆడుకుందనమాట. అరుణ్కేమో ఆ కలరింగ్ అదంతా చూడగానే చాలా భయం వేసింది. బట్ చిన్నారి మాత్రం మస్తు హ్యాపీగా గేమ్స్ అన్ని ఆడుకుంది. పోనీలే టికెట్స్ తీసుకున్నందుకు ఇది ఒక వరద అనిపించింది. చిన్నారే ఆడదేమో అరులు ఆడుకుంటాడేమో అనుకుంటే మొత్తం రివర్స్ అయిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న పిల్లలు ఇలాగే ఉంటారేమో అందరికంటే లాస్ట్ పుట్టిన వాళ్ళు. చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎవ్వరి మాట వినరు. సీతయ్య ఎలాగనమాట. మొత్తానికి గేమ్స్ అన్ని ఆడిపించుకొని రిటర్న్ అయితే బయలుదేరినాం. మా పుట్టమ్మ మస్తు అలసిపోయింది ఆడి ఆడి. ఇంకా అరులు అదే భయంతో ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి. సో మా వీకెండ్ అయితే మా ఫ్యామిలీతోనే ఇలా టైం స్పెండ్ చేశాము అసలు. సో వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ.